2026 సంవత్సరం రైతులకు ఒక చేదు అనుభవాన్ని మిగిల్చబోతోందా? ఈ ఏడాది బలమైన సూపర్ ఎలినినో ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో 50% లోటు వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరి జూన్ నుంచి ప్రారంభం కానున్న వర్షాకాలంలో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎంత వర్షపాతం నమోదు కానుంది? వర్షపాతం తక్కువ నమోదైతే రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రైతులు ఎలాంటి పంటలు వేసుకుంటే నష్టం కలగకుండా ఉంటుంది? ఇది కేవలం తెలుగు రాష్ట్రాల వరకే ఉందా లేక దేశమంతటా ఉందా? చూద్దాం. ఈ ఏడాది రైతులకు వాతావరణ శాఖ బ్యాడ్ న్యూస్ తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక చాలా ఆలస్యమైంది. దాంతోపాటు వర్షపాతం కూడా తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా బలపడుతున్న సూపర్ ఎలినినో ప్రభావం వల్ల ఈ ఏడాది దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఏడాది ఎండాకాలంలో ఎండల తీవ్రతకు ప్రజలు అలసిపోయారు. దానికి కారణం సూపర్ ఎలినినో ప్రభావంతో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మళ్ళీ అదే ఎలినినో ప్రభావంతో వర్షాకాలంలో కూడా తక్కువ వర్షాలు నమోదు కాబోతున్నాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక సగటులో కేవలం 50% వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజాగా హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వానల కొరత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తోంది. ముఖ్యంగా జూన్ నెలలో సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదు కావడంతో పాటు తీవ్రమైన వడగాల్పులు కొనసాగుతాయని ఐఎండీ హెచ్చరిస్తోంది. జూన్, జూలై ప్రారంభంలో రుతుపవనాలు కొంత స్థిరంగా ఉన్నప్పటికీ ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎలినినో ప్రభావం పెరిగిపోవడం వల్ల వర్షాలు బాగా తగ్గిపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. వర్షపాతాన్ని తట్టుకునేందుకు కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ శాఖలు, శాస్త్రవేత్తలు రైతులకు పలు సూచనలు చేస్తున్నారు. ఎక్కువ కాల పరిమితి ఉండే పంటల కంటే తక్కువ రోజుల్లో చేతికి వచ్చే పంట రకాలను ఎంచుకోవాలని సలహా ఇస్తున్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ నీరు అవసరమయ్యే వరికి బదులుగా ఆరబెట్టే పంటలు కందులు, పెసర్లు, వేరుశెనగ, జొన్నలు, సజ్జలు వంటి తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయడం మేలని చెప్తున్నారు. కాబట్టి రైతులు వారి వారి ప్రాంతాల్లో నమోదయ్యే వర్షపాతాన్ని బట్టి, వారికి ఉన్న నీటి సౌకర్యాన్ని బట్టి పంటలను ఎంచుకుంటే నష్టాల బారిన పడకుండా ఉండొచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.